హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంటికి వెళ్తున్నాను అని. ఎందుకు ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకు వెళ్తున్నాను అంటే అమ్మ వాళ్ళు వనభోజనాలకు వెళ్తున్నారనమాట. అందుకే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేను లేకుండా అసలు మా అమ్మ ఈ ఒక్క చిన్న ఫంక్షన్ కూడా చేయదు. అది ఏదైనా సరే నేను మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒక్కగానొక్క కూతుర్ని కదా, నేను లేకపోతే అసలు ఏ పండుగ జరగదు మా మమ్మీకి ఇంట్లో. ఇంకా అంతే, అమ్మలంటే అలాగే ఉంటారు. ఇంకా అయితే వనభోజనాలకు వెళ్తున్నాను చెప్పాను కదా. మార్నింగ్ మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చపాతీలు, పూరీలు అన్నీ అయితే రెడీ చేసుకున్నాము. చాలా వరకు అక్కడే వండుకొని తినేవాళ్ళము. కానీ ఈ రోజుల్లో అక్కడ వండుకొని తినే అంత ఏం లేదు. కొంతమంది అయితే వండుకొని తింటారు. మేము మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళి తింటాం అన్నమాట. ఇంకా రెడీ అయిపోయి మెల్లగా బయలుదేరుతున్నాము. మేము అలా బయలుదేరామో లేదో చాలా వర్షం కొట్టిపోయింది. ఇంకా అది చాలా దూరం నడవడం ఇబ్బంది అవుతుందని ఇంకా బైక్ పైన వెళ్ళిపోతున్నాము. అలా వెళ్ళామో లేదో చాలా వర్షం కొట్టింది పాపం. మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకుంటూనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడే వండుకొని తినొస్తారన్నమాట. మేము మాత్రమే ఇంట్లో వండుకొని వెళ్తున్నాము. ఇంకా చాలా వర్షం అయితే కొట్టింది. ఇంకా మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాము. చాలామంది అక్కడే ఇరుక్కుపోయారు. ఇంకా మాకన్నా వెనకాల వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మాకన్నా ముందు మా తమ్ముళ్ళు అయితే వచ్చారు. పాపం వాళ్ళు వర్షంలో ఇరుక్కుపోయారు, మొత్తం తడిసిపోయారు. ఇంకా అక్కడ కనిపిస్తున్న వాళ్ళు వంట చేసుకుంటున్నారంట. పాపం వాళ్ళ అన్నం కూర పొయ్యి మొత్తం తడిచిపోయిందంట. చేసేది ఏం లేక మిగిలింది తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకా స్టార్టింగ్లోనే ఉండిపోయాం. ఇంకా చాలామంది ముందుకు వెళ్ళిపోయారు. ఇబ్బంది ఎందుకని మేమైతే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉండిపోయాము. ఇంకైతే ఇక్కడికైతే మళ్ళీ పోచమ్మ దగ్గరకు వచ్చాము. అమ్మ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చింది. పసుపు, కుంకుమ, బెల్లం పుట్నాలు వేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము కూర్చునే ప్లేస్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. మేము అలా కూర్చొని కాసేపు ముచ్చట పెట్టి కొన్ని ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మేము ఇటు సైడ్ కూర్చున్నాము, మా వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారు. మెల్లగా స్టార్ట్ చేసాము. ఇంకా మా అన్న తమ్ముళ్ళు, మా బావ అందరు అక్కడ కూర్చుండి చుక్కేస్తున్నారు. మేము ఇక్కడ ఇలా తినేస్తున్నాము. ఇంకా మీది ఎక్కడ, ఏ విలేజ్ కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో నాకు తెలియాలని అనుకుంటున్నారు. ఇంకా మీరు కూడా వనభోజనాలకు వెళ్తే కింద నాకు చెప్పండి మీది ఏ ఊరో. మాదే ఊరో తెలుసుకోవాలంటే కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్తారా? ఇలా వెళ్తే మీకు అక్కడ ఏమైనా మంచి చేదు అనుభవాలు, మంచి అనుభవాలు ఏమైనా అయ్యాయా? కింద కామెంట్ చేయండి నాకు. ఇంకా మేము అలా తినేసి కాసేపు కూర్చున్నాము వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ. ఇంకా కాసేపు అందరు ఒకే దగ్గర కలిసేసరికి అందరితో ముచ్చట పెట్టుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్